గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదుల కలయిక అని చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నాం. త్రివేణి సంగమం అని మాటల్లో చెబుతున్నప్పటికీ సరస్వతి నది ఎందుకు కనిపించదు? సరస్వతి నదికి సంబంధించి చారిత్రక ఆధారాలు ఉన్నాయా? సరస్వతి నది ఒకప్పుడు ఉండి తర్వాత అంతరించిపోయిందా? లేక సరస్వతి నది అన్నది మనిషి సృష్టించిన ఓ అద్భుతమైన కల్పన మాత్రమేనా? ఒకవేళ సరస్వతి నది అన్నది ఉండేది అన్నది నిజమైతే గంగా యమున నదుల్లా సరస్వతి నది ఎందుకు కనిపించదు? దానికి పుట్టుక ప్రవాహంపై ఖచ్చితమైన ఆధారాలు ఎందుకు లేవు? వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో గంగా యమున నదులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు నదులు నీళ్లు మనం త్రివేణి సంగమం అని పిలుచుకునే చోట కలుస్తాయి. పశ్చిమం వైపు నుంచి యమునా నది వస్తుంది, ఉత్తరం వైపు నుంచి గంగా నది వస్తుంది. ఈ రెండు నదులు కలిసి త్రివేణి సంగమం నుంచి గంగా నది ప్రవాహంగా తూర్పు వైపుగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా సరస్వతి నది ఆనవాళ్లు కూడా కనిపించవు. అలా ఎందుకు కనిపించదు? దీనిపై పరిశోధకుల మాటేమిటి? ఇందుకు సంబంధించి చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు దీనిపై పురాణ గాథలు ఏం చెబుతున్నాయి? త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. సరస్వతి నది అంతర్వాహినిగా సాగుతుందని, అది అదృశ్యమవ్వడం వెనుక భిన్నమైన కథలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం సరస్వతి నదిని బ్రహ్మ కుమార్తెగా చెబుతూ ఉంటారు. ఆమె ఒక సందర్భంలో పురూరవ అనే రాజుకు ఆకర్షితురాలైందని చెబుతుంటారు. పురూరవ కౌశింబి రాజ్యానికి చక్రవర్తిగా ఉండేవారు. ప్రయాగ్రాజ్కు దగ్గరలోనే ఈ కౌశింబి ఉంటుంది. ఈ విషయం బ్రహ్మకు తెలిసి కోపంతో సరస్వతిని మాయమైపోవాలని శపించాడనేది ఒక పురాణ కథ ఉంది. ఇదే విషయంపై మరో కథ ఏమిటంటే, సరస్వతి నది ప్రవాహం బద్రీనాథ్ క్షేత్రం వద్ద మొదలవుతుందని చెబుతుంటారు. సరస్వతి నది ప్రవాహ శబ్దం తన తపస్సుకు భంగం కలిగిస్తుందంటూ ఓ ఋషి పెట్టిన శాపం కారణంగా అది అంతరించిపోయిందని కూడా మరో గాథ ఉంది. త్రివేణి సంగమం అంటే ముందుగానే యమునా నదితో కలిసి సరస్వతి ద్వివేణిగా మారుతుందని కొందరు చెబుతున్నారు. సరస్వతి నది ప్రవాహాన్ని చివరిసారిగా హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో చూసినట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఎలా ఉన్నా ఆర్కియాలజిస్టులకు సంబంధించిన ఆధారాలను బట్టి చూస్తే మాత్రం హర్యానాలోని గగ్గర్ ప్రాంతంలో సరస్వతి నది యమునా నదిలో కలిసిపోతుందని చెబుతూ ఉన్నారు. మరి ఈ నది ఉందా లేదా అని ఆధునిక కాలంలో ఏమైనా అధ్యయనాలు జరిగాయా అంటే ఎస్, ఖచ్చితంగా జరిగాయి. అది 2002 జూన్ 15 నాటి సంగతి. సరస్వతి నది ప్రవాహ మార్గాన్ని కనుగొనేందుకు తవ్వకాలు జరిగాయి. అందుకోసం ఇస్రోకు చెందిన బల్దేవ్ సహాయ్, పురావస్తు శాస్త్రవేత్త ఎస్ కళ్యాణ్ రామన్, గ్లేసియాలజిస్టు వైకే పురి, వాటర్ కన్సల్టెంట్ మాధవ్ చితాలతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ పర్యటించి సమాచారాన్ని సేకరించింది. దీని ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తల బృందం 2015 నవంబర్ 28న సరస్వతి నదిపై ఒక నివేదికను విడుదల చేసింది. సీనియర్ సైంటిస్టులు డాక్టర్ జేఆర్ శర్మ, డాక్టర్ బిసి భద్రా, డాక్టర్ ఏకే గుప్తా, డాక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రివర్ సరస్వతి an integrated study based remote sensing and GIS techniques with ground information పేరుతో ఆ నివేదిక రూపొందింది. ఇస్రోకు చెందిన జోధ్పూర్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ నివేదికను తయారు చేసింది. ఉపఖండం వాయువ్య ప్రాంతంలో గతంలో ఎన్నో పెద్ద నదులు ప్రవహించాయని ఆ నివేదిక చెబుతోంది. సింధు నది తరహాలోనే దాదాపు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలకు పూర్వం, అంటే సుమారు 8000 సంవత్సరాల కిందట సరస్వతి నది ప్రవహించినట్లు వేదాలు పురాణాల్లో ఉంది. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి గుజరాత్లోని కచ్ వద్ద సముద్రంలో కలిసేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కానీ హిమాలయాల ప్రాంతంలో వాతావరణ మార్పులు, టెక్టికోనిక్ ప్లేట్లలో మార్పుల కారణంగా సరస్వతి నది క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల క్రితం పూర్తిగా ఎండిపోయి కనుమరుగైందని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు సింధు నదే సరస్వతి నది అని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 4-5వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన కాళిదాసు రచించిన రఘువంశం కావ్యంలో గంగా యమునా నదుల ప్రస్తావన ఉంటుంది. కానీ అందులో సరస్వతి నది ప్రస్తావన అస్సలు ఉండదు. అప్పటికి సరస్వతి నది గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో కాళిదాసు తన రచనలలో పేర్కొనకపోయి ఉండవచ్చని మరికొందరి వాదన. సరస్వతి నది కురుక్షేత్ర ప్రాంతంలో పాయలుగా విడిపోయి కనుమరుగైపోయిందనేది ఇంకొందరు చరిత్రకారులు చెబుతున్న మాట. అయితే చారిత్రక ఆధారాలు, పురాణాలు ఇలా అన్నింటినీ గమనిస్తే మాత్రం సరస్వతి నది ఒకప్పుడు ఉండేదని, తర్వాత అంతరించిపోయిందని చెప్పవచ్చు. పురాణాలు, శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ప్రయాగ్రాజ్లోని సరస్వతి నది కనిపించదు. సరస్వతి నది పేరు వింటుంటాం కానీ భారత్లో ఎక్కడ కనిపించదు.
గంగా, యమున, గోదావరి, కావేరి నదుల తరహాలో ఈ నది ప్రవాహం ఉండదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా సరస్వతి నది ఉండేదని భారతీయుల నమ్మకం. సరస్వతి నది ప్రజల మనసుల్లో ఉంది, నమ్మకాల్లో ఉంది, స్థానిక ప్రజలు చెప్పుకునే కథలలో ఉంటుంది. ఏది ఏమైనా అప్పట్లో భారతీయులు ఊరికే ఏది పడితే అది చెప్పలేరు. చరిత్ర, పురాణాలు తీసుకుంటే ఆనాడు ప్రస్తావించిన ప్రతిదీ కూడా ఇప్పుడు నిజమవుతూ ప్రూవ్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా జరిగిన దాని గురించే ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా సరస్వతి నది ఉంది అనేది కూడా నిజం. అదృశ్య రూపంలో సరస్వతి నది ప్రవాహం సాగుతుంది. అందుకే గంగా, యమునా నదులతో కలిసి త్రివేణి సంగమం అంటారు అనేది కూడా జగమెరిగిన సత్యం అంటూ ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు, పండితులు చెబుతున్న మాట. For more videos like this, subscribe Big TV channel.